యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు మూగదయ్యమును వెళ్ళగొట్టినప్పుడు అక్కడి జనసమూహములు ఎందుకు ఆశ్చర్యపడిరి? జవాబు: యేసు మూగదయ్యమును వెళ్ళగొట్టినప్పుడు ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక అక్కడి జనసమూహములు ఆశ్చర్యపడెను. 2. యేసు మూగవాని నుండి దెయ్యము వెళ్ళగొట్టినప్పుడు అక్కడ జనసమూహములో కొందరు యేసు ఎవరని చెప్పుకొనుచున్నారు? జవాబు: యేసు మూగవాని నుండి దెయ్యము వెళ్ళగొట్టినప్పుడు అక్కడ జనసమూహంలోని కొందరు వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారని చెప్పుకొనిరి. 3. మరికొందరు యేసును శోధించుచు ఏమన్నారు? జవాబు: మరికొందరు యేసును శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపమని యేసును అడిగాను. 4. యేసు దెయ్యముల అధికారి అయిన బయల్జెబూలు అని జనసమూహము చేయు ఆలోచనలు ఎరిగి యేసు ఏమన్నారు? జవాబు: యేసు దెయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు అని సమూహము చేయు ఆలోచనను ఎరిగి జనసమూహముతో తనకు తానే వ్యతిరేకముగా ఏర్పడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును, సాతాను తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన వాని రాజ్యం ఎలా నిలుచును అని యేసు అంటున్నారు. 5. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని యేసు ఎందుకు చెప్పుచున్నారు? జవాబు: నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని యేసు చెప్పాను. 6. బలవంతుని సొత్తు ఎప్పుడు భద్రముగా ఉండును? జవాబు: బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనుచున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. 7. అతని కంటే బలవంతుడు వచ్చి అతను జయించినప్పుడు ఏమి జరుగును? అతని కంటే బలవంతుడు వచ్చి పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నింటినీ లాగుకొని అతని ఆస్తిని మొత్తాన్ని తన వశము చేసుకును లేదా ఇతరులకు పంచిపెట్టును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.